హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిల్వేరు రామ. ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి చికెన్ బిర్యానీ చేసి చూపెట్టమని చేస్తున్నాను. చూడండి మరి ఓకేనా. చికెన్ బిర్యానీకి కావాల్సింది చికెను. మనం చికెన్లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే మనకి చక్కగా వస్తుంది బిర్యానీ. చికెన్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని తగినన్ని స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసి ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసి ఉల్లిగడ్డలు వేగనివ్వాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ రెసిపీని వేసేసుకోవాలి. చక్కగా ఆయిల్ పైనకి తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని చికెన్ రెడీ చేసుకోవాలి. తర్వాత మనమే కావలసిన బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకొని వాటరు స్టవ్ పైన పెట్టేసుకొని గరం మసాలాలు వేసేసుకొని వాటర్ మరిగేలాగా చూసుకోవాలి. తర్వాత మనం బాస్మతి రైస్ వేసేసుకొని ఉడికించుకొని మనం జల్లెడలోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఉడికించుకున్న చికెన్లో మనం ఉడికిన బాస్మతి రైస్ని వేసేసుకొని ఇలా చికెన్ కింద పైన బాస్మతి రైస్ వేసేసుకొని మనం చక్కగా మూత పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టేసుకోవాలి. ఇలా బరువు పెట్టేసుకున్నాక మనకు అది రెడీ అవుతుంది. ఇటు మనం చికెన్ సూప్ రెడీ చేసుకోవాలి. చికెన్లో కావాల్సినవన్నీ వేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసి తగినంత ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాక పసుపు, ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇటు బిర్యానీ రెడీ అవుతుంది, ఇటు చికెన్ సూప్ రెడీ అవుతుంది కదా మనకి. చక్కగా నూనె పైనకి తేలాక కొంచెం వాటర్ వేసేసుకొని సూప్ రెడీ చేసుకోవాలి. ఇటు బిర్యానీ రెడీ అవుతుంది, ఇటు చికెన్ సూప్ రెడీ అయింది. చూడండి చక్కగా మనకు బిర్యానీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత చక్కగా కనబడుతుంది. మనకి చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని మనం ఉడికించుకుంటే తినడానికి టేస్ట్గా ఉంటాయి. పెద్ద పెద్దగా అయితే మనకు టేస్ట్గా ఉండవు. చూడండి చక్కగా ఉల్లిగడ్డలు, నిమ్మకాయ, పెరుగు, చికెన్ సూప్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వట్టిగా అయినా తినేయచ్చు మనం ఇంట్లో. టేస్ట్గా